మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు పూజ్య బాపూజీ కొండా లక్ష్మణ్ గారి జయంతి. అయితే ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలు ఒక 2-3 తెలుసుకునే ముందు, నిన్న మనం చాకలి ఐలమ్మ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి జరుపుకుంటున్నాం. అట్లాగే గతంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి జరుపుకున్నాం. పూజ్య జయశంకర్ సార్ జయంతి జరుపుకున్నాం. పాపన్న గౌడు జయంతి జరుపుకున్నాం. ఇట్లా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ గురించి కానివ్వండి, ఇంకా రకరకాలటువంటి అంటే ఈ దేశానికి ప్రజలకు సేవ చేసినటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటున్నాం. వారికి అధికారికంగా కూడా ప్రభుత్వం కూడా వారికి పుష్పాంజలి నివాళులు ఘటించి వారి గురించి భావితరాలకు అందిస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా, వాళ్ళు ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఉదాహరణకు నిన్న చాకలి ఐలమ్మ జయంతి జరుపుకున్నాం. చాకలి ఐలమ్మ అంటే కేవలం ఒక చాకలి వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. జయశంకర్ సార్ అన్నప్పుడు కొందరు విశ్వబ్రాహ్మణులకు చెందిన వ్యక్తి అని, ఇట్లా కాళోజీ అంటే వీరు ఔసలి కులానికి చెందినటువంటి వ్యక్తి అని, లేదా కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే మా పద్మశాలి కులంకు వన్న తెచ్చినటువంటి వాడని, మా పద్మశాలి కులంకు చెందినవాడని. అంటే ఇక్కడ వాళ్ళు కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వీటన్నిటికి కూడా అతీతమైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఒక కులానికి చెందిన వాళ్ళము అనేటువంటి వాళ్ళు ఏనాడు కూడా ఏ కోశాన కూడా వాళ్ళు ఆలోచించలేదు. వారు ఎప్పుడు కూడా దేశం గురించి, ఈ యొక్క ప్రజల గురించి, అన్ని వర్గాల గురించి ఆలోచించడం జరిగింది. కానీ ఇప్పుడు సమాజంలో కొంతమంది ఈయన మా కులానికి చెందిన వ్యక్తి, ఈమె మా కులానికి చెందిన వ్యక్తి అని అనుకోవడం అనేటువంటిది పొరపాటు అనేటువంటిది ముందు గుర్తు చేస్తూ, మరి ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు 1915లో ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించి 2012లో స్వర్గస్థులు కావడం జరిగింది. ఈ మధ్యన వారి జీవితాన్ని పరిశీలించినట్టయితే మనకు ముఖ్యంగా వారి నిస్వార్థపూర్ణమైనటువంటి జీవితం అనేటువంటిది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా అంటే ఒక శాసనసభ్యుడిగా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా, తర్వాత మంత్రిగా అనేక రకాలటువంటి కీలక పదవులు కూడా అనుభవించిన తర్వాత కూడా వారు తన సొంత ఇంటిని కూడా తెలంగాణ ఉద్యమానికి దానం చేయడం జరిగింది. చివరి వరకు కూడా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యం అనేటువంటి వారి యొక్క సొంత ఇల్లును ఉద్యమానికి దానం చేసి చివరి వరకు కూడా కిరాయి ఇంట్లోనే ఉండడం జరిగిందంటే వారి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది ఎంత గొప్పదో మనం ఇక్కడ చెప్పకనే చెప్తున్నది. అదే వారి యొక్క నిస్వార్థ జీవితానికి నిదర్శనం. అదేవిధంగా వారు 3 రకాలటువంటి 3 దశల్లోపట కూడా 3 తరాలకు చెందినటువంటి వ్యక్తి అని చెప్తారు. అంటే 3 ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదలు స్వాతంత్ర సమర పోరాటంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు, గైర్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రెండవసారి 1969లో నిరంకుశ పాలన అయినటువంటి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో అంటే తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో మంత్రి పదవిని తృణప్రాయంగా ఉస్మానియా విద్యార్థుల కోరిక మేరకు ఆ రోజుల్లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఆ విధంగా ఒక ఆదర్శాన్ని, ఒక విలువలను నెలకొల్పినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేవిధంగా ఆ రోజు నిజాం పైన, చార్మినార్లో నిజాం పైన బాంబు వేసినటువంటి ఘటనలో వారి నిందితుడిగా కూడా ఉన్నారు. అక్కడి నుంచి మద్రాసు పారిపోయి ఇంకా అనేక రకాలటువంటి ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత మొట్టమొదటి స్వతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, తర్వాత నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొలి తెలంగాణ ఉద్యమంలో, తర్వాత 3వ ఉద్యమము, చివరి ఉద్యమము మలిదశ తెలంగాణ ఉద్యమం 2011-12 లోపల కూడా వారు తెలంగాణ సాకారం చేయడానికి ఈ విధంగా 3 దశల్లో కూడా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, నిస్వార్థపూర్ణమైనటువంటి వ్యక్తి. వారి ఎంతోమందికి ఆదర్శము. ఒక కులానికి, ఒక పద్మశాలి కులానికే చెందినటువంటి వ్యక్తి కాదు, సమాజంలోని అన్ని కులాలకు చెందిన వ్యక్తి అని మనం భావించాలి. వారి యొక్క త్యాగమయ జీవితానికి, వారి యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నివాళులు అర్పిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.